మరి అదేవిధంగా ఆ లేఖలో మెన్షన్ చేసింది ఏంటంటే 106 సర్వే నంబరు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు పరిధిలోకి రాదని, అది మున్సిపాలిటీల పరిధిలోని భూ వివాదాలను మాత్రమే తీర్పు చెప్పడానికి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకు వాళ్ళకి హక్కులు ఉంటాయనేసి అప్పట్లో వాదిస్తే, అప్పిలెంట్స్ తరపునటువంటి లాయర్ వాదిస్తే, అయ్యా ఇది మున్సిపాలిటీ పరిధిలోది కాదు, గ్రామాల పరిధిలోది అనేది ఒక కాగితం తీసుకురమ్మని కోర్టు అడిగితే వాళ్ళు దాఖలు చేయలేదు కాబట్టి అది టౌన్లో ప్రాపర్టీగా గుర్తించి ఆ రోజు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాస్తవానికి అది టౌన్లో అనంతపూర్ టౌన్ ప్రాపర్టీ కాదు, పాపంపేట పంచాయతీ ప్రాపర్టీ, నారాయణపురం పంచాయతీ ప్రాపర్టీ. సో దాన్ని ఈరోజు కలెక్టర్ గారు నాగలక్ష్మి గారు కోర్టు దృష్టికి తీసుకొని రావడము, in view of the above facts and circumstances, the petitioners praying this Honorable High Court to direct the respondents herein to issue Form 5 to the remaining land grabbers of the land in survey number 106-1A and 106-2 and survey number 119-2 situated in Papampet village, Anantapur Mandal. ఇది పాపంపేట విలేజ్కి సంబంధించినది మాత్రమే, దీని జ్యూరిస్డిక్షన్ రాదు. ఇదిగో షెడ్యూల్ ఆఫ్ బౌండరీస్ వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ విత్ ఇన్ మున్సిపల్ లిమిట్స్. కానీ బట్ ది సర్వే నెంబర్ 106/1A ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ది షెడ్యూల్ మెన్షన్ ఇన్ ది ఆర్డర్ నెంబర్ 120/1983. అంటే 119లో ఆల్రెడీ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసినట్లు వాళ్ళే ఒప్పుకున్నా, మళ్ళీ ఈయన 119లో మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని క్లెయిమ్కి పోతాడు. 106/1 ఆ 120/83 ఆర్డర్, కోర్టు ఆర్డర్, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ పరిధిలోకి రాకపోయినా దాన్ని కూడా స్వాధీనం చేయమని పోతారు. మరి 106/1, 106/2 అనంతపురం పట్టణానికి సంబంధం లేదు, పాపంపేట పంచాయతీకి సంబంధించిన వీరికి ఏదైతే అనంతపురం పట్టణంలోని సర్వే నెంబర్ 106 పైన ఆర్డర్ ఉంటే దీని మీద కూడా క్లెయిమ్ పోతారు. అంటే ఫ్రాడులెంట్ ప్రాక్టీసెస్కు పాల్పడుతున్నటువంటి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని మేము నిరోధించాము. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్లు అందరూ కూడా నిరోధించారు. ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికలో తహసీల్దార్ అనే వ్యక్తికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి హక్కు లేదని కూడా రాశారు. ఒక తహసీల్దార్ 2018లో అంతకుముందు మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని తను కోర్టుకు పోయాడు శ్రావణ్ కుమార్. అది చెల్లదు. తహసీల్దార్ ఇవ్వడానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సివిల్ కోర్టు ఇవ్వాలి. సివిల్ కోర్టు పోయి ఏ రోజు కూడా అతను పోయి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తెచ్చుకుంది లేదు. సో ఈ రోజుకు కూడా అతను ఫైల్ చేసిన ఏ కేసు కూడా కోర్టులో నిలబడడానికి లేదు, ప్రైమా ఫేసి గ్రౌండ్స్ లేవు. మరి ఇటువంటప్పుడు ఎవడా మీకు అధికారం ఇచ్చింది కూలగొట్టడానికి? ఈ 14 ఏళ్ళు ఏ విధంగా కూలగొడతారు? మీరు అన్యాయం చేశారు కాబట్టి ఆ 14 కుటుంబాలకు దాదాపుగా 50 కోట్ల ఆస్తి నష్టం చేశారు మీరు. కాబట్టి వెంటనే హైకోర్టు స్పందించి ఆ రోజు మేము మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారిని పెట్టుకుని హైకోర్టుకు పోవడము, స్టేటస్ కో తీసుకొని రావడం జరిగింది. ఇది ఈ 111 పేజీల నివేదికలు కలెక్టర్ గారికి, డీఐజీ గారికి, ఎస్పీ గారికి పంపడం జరుగుతుంది. ఇందులో ఏముందో చూడండి. ఎత్తేనిందంటే ఘాట్లో కట్టేయండి అనేటువంటి విధానం కరెక్ట్ కాదు. పైన కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఒకరు మహేందర్ రెడ్డి అని ఒక లాయరు, కొంతమంది పిటిషనర్స్ మేము వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ప్రకారం పోతామని కన్సెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే ఇందులో కూడా కొంతమందిని లోపరుచుకొని వీళ్ళ ద్వారా ఒకరిద్దరి ద్వారా కన్సెంట్ తెచ్చుకొని మొత్తం ఆడున్న 4.5 ఎకరాలోనూ 4 ఎకరాల 68 సెంట్లలో ఉన్న ఇల్లు కొట్టేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అడ్డుకున్నాను. ప్రజల పక్షాన్ని నిలబడినాం. లోకేష్ గారు ఇంటర్ఫియర్ కాండి, కళ్ళు తెరుచుకోండి ఏం జరుగుతుంది ఈ ప్రాంతంలో. మొన్న ఇదే 14 సెంట్లకు సంబంధించిన 68 సెంట్లు 14 ఇండ్లకు సంబంధించి డెమాలిష్ అయినాయో ఆ 68 సెంట్ల భూమి దగ్గరికి ఒక లాయర్ని తీసుకొచ్చి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మరో కొత్త బిచ్చగాన్ని తీసుకొని వచ్చి, శరబారెడ్డి అంట, మరో కొత్త బిచ్చగాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బాధితులను బెదిరిస్తా, అడ్డుకోబోయిన ప్రజల్ని బెదిరిస్తా తోస్తూ ఉన్నారు. పోలీసుల వారి వద్దకి డీఐజీ గారికి మెసేజ్ పెట్టాం, ఎస్పీ గారికి మెసేజ్ పెట్టాం, కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టాం, అందరు రెస్పాండ్ అయినారు. సిఐ గారి దగ్గరికి మా పేరూరు నాగిరెడ్డి గారు, మా అడ్వకేట్ గారు, మా లీగల్ సెల్ నాయకులు వెళ్ళారు, బాధితులు వెళ్ళారు. తర్వాత చాలాసేపు 1-2 గంటలు గందరగోళం నడిచిన తర్వాత పోలీసు వారు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎవరు మీరు దీంట్లోకి రావడానికి లేదు, ఇరుపక్షాలు కూడా దీంట్లోకి రాకూడదు అనేసి చెప్పడం జరిగింది.
ఒక ఫోన్ చేయగానే ఇట్లా జరుగుతుంది అన్నప్పుడే స్పందించాల్సినటువంటి పోలీసులు 2 గంటలు టైం తీసుకున్నారు. అంటే బలమున్నోడిదే రాజ్యం నిరూపించాలనే వాడు వచ్చినోడు ఈ బాధితులు చెప్తా అన్నాడంట. అంతా మేము మాట్లాడేసుకున్నాం, మా కోర్టు ఆర్డర్ వచ్చేస్తుంది, మాకు అంతా మాట్లాడేసుకున్నాము, శ్రీరామ్కు 60 ప్రకాష్ రెడ్డికి 40 అని చెప్తాన్నాడంట. వాడు 420. అరే నీ అబ్బా జాగిరారా నువ్వు నేను పంచుకునేదానికి? ప్రజల సొమ్మరా 14 మంది వాళ్ళ జీవితకాల కష్టము, వాళ్ళ కాళ్ళు మొక్కి మీ ప్రభుత్వము మీ యంత్రాంగము ఇక్కడున్న ప్రజాప్రతినిధి వాళ్ళ కాళ్ళు మొక్కి తప్పు చేసినామనేసి వాళ్ళకి క్షమించమని కోరి వాళ్ళకి ఇల్లు కట్టించిన రోజే వాళ్ళకి న్యాయం జరిగినట్లు. అంతవరకు కూడా పోరాటానికి తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి ఉంటాడు. ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు మీరు కళ్ళు తెరిచి లోకేష్ గారు మీరు దీనిపైన స్పందించాలా. ఆర్టీటీకి అన్యాయం చేశారు, ఆర్టీటీకి మీరు అన్యాయం చేశారు. ప్రజా సంఘాలు బయటకు వచ్చినాయి, దళిత సంఘాలు బయటకు వచ్చినాయి, వీధుల్లోకి వచ్చినారు, వేలాది జనం ప్రజలు తిరగబడ్డారు మీ మీద. మీరు స్పందించినారు. తప్పు చేసినామో ఆర్టీటీ విషయంలో మేము మతాలు చూడటం కరెక్ట్ కాదు, ఆర్టీటీ వారు ఎక్కడైనా కానీ మతాలు మారమని ఎక్కడైనా కానీ ప్రేరేపించింది ఉందా? ఫాదర్ ఫెర్రర్ అంటే భగవత్ స్వరూపుడు, భగవాన్ సత్యసాయిబాబా, ఫాదర్ ఫెర్రరు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జిల్లాకు ఈ త్రిమూర్తులు లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఈ జిల్లా మర్చిపోలేదు.